Welcome to KCC News. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. రాష్ట్రంలో ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారింపు. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ వెల్లడి. సామర్లకోట పట్టణంలో ఘనంగా కూటమి విజయోత్సవం. హ్యాట్రిక్ విజయం సాధించిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను సత్కరించిన కూటమి శ్రేణులు. ఉపాధి హామీ పథకం నిధులు సద్వినియోగం చేసుకోవాలి. అధికారులకు సూచించిన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. కాకినాడ డంపింగ్ యార్డ్ను సందర్శించిన నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు. సంజయ్ నగర్ నుండి పాత పోర్ట్ రైల్వే స్టేషన్ రహదారి మార్గం పునరుద్ధరణకు చర్యలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల తన కూతురు కిడ్నాప్ కు గురైందని ఓ మహిళ తనకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీనిపై విచారణ చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశామని, ప్రత్యేక పోలీస్ టీంలు ఏర్పాటు చేయడం జరిగిందని, కేరళ, బెంగళూరుకు ప్రత్యేక టీములను పంపించడం జరిగిందన్నారు. 48 గంటల్లోనే జమ్మూ కాశ్మీర్లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారని తెలిపారు. 9 నెలల క్రితం మిస్ అయిన అమ్మాయి కేసును 48 గంటల్లో ఛేదించినందుకు పోలీసులను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. అక్కడి పోలీసుల సాయంతో వారిని విజయవాడకు తీసుకురావడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం తలుచుకుంటే ఈ అమ్మాయి ఆచూకీ లభించేదన్నారు. గత 5 ఏళ్లలో 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైన అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కదలిక రాలేదన్నారు. ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆడపిల్లల అదృశ్యంపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదృశ్యమైన కేసులను పరిష్కరించే విధంగా ఈ ప్రత్యేక సెల్ పనిచేస్తుందన్నారు. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉందని, దానికి అనుగుణంగా సిబ్బంది నియామకం కూడా త్వరలోనే చేపడతామని పేర్కొన్నారు. ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీస్ బృందం 48 అవర్స్లో వాళ్ళని పట్టేసుకున్నారు. కేరళ పట్టుకుని వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీంని పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళేలోపు ఈరోజు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెళ్ళుండి వచ్చేపాటికి బట్ ఇంత మీన్గా జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడున్నా వెళ్ళి పట్టుకుంటే ఆ అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇది ఇచ్చారు, అంటే ఇట్లా నా దృష్టికి తీసుకొచ్చారు, వెంటనే వాళ్ళు అబ్బాయి అలర్ట్ అయిపోయి తీసేశాడు. అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చేస్తున్నాను అంటే వాళ్ళు అబ్బాయిలు కూడా చెప్పింది, ఇది విన్నది, మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నామని తెలియజేస్తే కూర్చోబెట్టి చెల్లెలు కూడా చెప్పి అసలు బెదిరించా, భయంగా ఉందంటే వాళ్ళ చెల్లెలు అయ్యో మీరు వచ్చేయండి అంటే పోలీసు వెళ్ళారు. ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, దీని వెనక కారణాలు వెతుకుతారు. ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే తల్లి తాలూకు వేదన, ఏడుపు కదా 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాధపడ్డారు. అంటే అదే ప్రభుత్వం, ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలదనడానికి వచ్చిన నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు రకరకాల కారణాల వల్ల. దాని మీద మనకి ఏమి లేదు, ఏం చేయలేదు మనం ఈరోజు. సో దాంట్లో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరికి అధికారులకు, ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి, మీరు మొదలవుతూ దయచేసి రిక్వెస్ట్ నాకు. ఎందుకంటే నేను ఎక్కడో ఒకటి చోట కదలిక మొదలైతే తప్ప పెద్దది అవ్వదు. సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే నాకు ఈ రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖని నేను అభినందిస్తాను. మనస్ఫూర్తి మీకు ధన్యవాదాలు.
సామర్లకోట పట్టణంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మూడోసారి విజయం సాధించడం అభినందనీయమని నేతలు కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్పను బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబుతో సహా 800 మంది నేతలను, కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు మరియు పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూరిబాబురాజు, జనసేన సరోజ వాసు, టీడీపీ పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, వార్డ్ కౌన్సిలర్ బలుసు వాసు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ తోటి కలపాలని చెప్పి ప్రయత్నం చేసి మూడు పార్టీ కూటమి ఏర్పాటు చేసింది. కూటమి ఏర్పడిన తర్వాత జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అంతా కూడా మరోత్సాహంతో ఇలా గవర్నమెంట్ వస్తుందని చెప్పి నమ్మకంతో ముందుకు వెళ్ళడం జరిగింది. ఎలక్షన్ అంతా కూడా మనం అంతా కూడా నిగ్గుదనే మనం వెళ్ళాం. దీనికి కారణం టోటల్ గా జనం అందరూ కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవటం, దాని మీద పూర్తిగా మనం వాతావరణం జరపటం, మనం ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవ సభ కింద మనం బాబు గారు కానీ మరి బీజేపీ నాయకులు కానీ మేము తిరుగుతున్నప్పుడు కనపడటం, అలాగే పట్టణంలో కానీ విలేజ్లో కానీ పట్టణం విలేజ్ అన్నారు కదా ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగా మరి ప్రజలందరూ కూడా బయటకు వచ్చి సపోర్ట్ చేయటం మనకి మన సుఖసంగా మనకు కనపడ్డది. దాంతో విజయం సాధించాలన్నది అనుకోవడం ఖచ్చితంగా జరిగింది. జరగడమే కాదు, ఎన్నికల్లో కూడా ఎలక్షన్ టైంలో కూడా మరి ఎంత వేవ్ ఉన్నా మనమందరం కూడా గ్రామాల్లో బాధ్యత తీసుకుని పనిచేస్తేనే అది విజయం సాధిస్తాము. ఆ ఎలక్షన్ లో కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురు కూడా కలిసి పనిచేసాము. అంచేత ఇలా విజయం సాధించాం. మా నాయకులందరూ కూడా మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి కూడా పెద్దలందరూ కూడా గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, పట్టణాల్లో కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసారు. పనిచేసిన వాళ్ళు విజయం సాధించడం జరిగింది. రాజప్ప గారు మూడవసారి గెలవరు. పెద్దాపురం నియోజకవర్గంలో 2 సార్లు మించి ఏ నాయకుడు గెలవలేదనేటువంటి ధీమాతో మరి వైసీపీ నాయకులు ఉన్నారు. కాకపోతే రాజప్ప గారు ముందు చేసినటువంటి అభివృద్ధి కానీ, ఆయన యొక్క నిజాయితీ కానీ పెద్దలు రాజుగారు చెప్పినట్టు గతంలో ఏ నాయకులు సాధించినటువంటి రికార్డ్ పెద్దాపురం నియోజకవర్గానికి 3వసారి ముచ్చటగా హ్యాట్రిక్ సాధించినటువంటి పెద్దలు. దానికి కారణం మరి నిరంతర దానికి ఇక్కడ చిన్న ఉదాహరణ తీసుకోవాలి. ఎలక్షన్స్ అయిపోయే నేను 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను, సివిల్ సప్లై చైర్మన్ గా చేశాను, ఎమ్మెల్సీగా చేశాను. నేను విశ్రాంతి తీసుకోవచ్చు, రిలాక్స్ గా పని చేయొచ్చు. మన ఎలక్షన్లు అయిపోయినప్పుడు అప్పుడే పనిలేదు, 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాం అనేటువంటి నాయకులు చాలా మంది. ఉపాధి హామీ పథకం నిధులు సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాల్లో పగడ్బందీగా సోషల్ ఆడిట్ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జిల్లా అధికారులందరూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలోనూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలోనూ చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు. విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, డిఎఫ్ఓ ఎస్ భరణి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మినిస్ట్రీస్ ఫస్ట్ జిల్లాకు వచ్చి ఫస్ట్ రివ్యూ మీటింగ్. మన కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు పంచాయతీరాజ్ మనకి నీటి మన జలజీవన్ మిషన్
అవి ఎట్లా ఉంటుంది దాని పురోగతి ఎలా ఉంది, అలాగే రోడ్స్కి సంబంధించి, అలాగే మీద ఫారెస్ట్ కింద వచ్చే సమస్యలు కానీ, అలాగే పొల్యూషన్ కింద ఏ సమస్యలు అవగాహన చేసుకోవడానికి కొన్ని సమస్యల పరిష్కారం. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు మంగళవారం డంపింగ్ యార్డ్ను సందర్శించారు. ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్ ఇతర అధికారులు సిబ్బందితో కలిసి ప్రాంతానికి వెళ్లి కమిషనర్ అక్కడి సమస్యలపై అధికారులతో చర్చించారు. ప్రధానంగా డంపింగ్ యార్డ్ నుంచి రైల్వే గేట్ వరకు రహదారిని పునరుద్ధరించాలనే ప్రతిపాదనకు సంబంధించిన పనుల ప్రగతిని పరిశీలించారు. రానున్న 4-5 రోజుల్లో రహదారి అభివృద్ధి పనుల ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ఏఈ వై నాగేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ లాజర్, ఇతర అధికారులు సిబ్బంది ఉన్నారు. అంటే రోడ్డు ఏదైతే ఉందో అది కాస్త బురదమయంగా తయారైంది. దాన్ని వెంటనే రిమూవ్ చేసి దాని మీద పర్మనెంట్గా వచ్చే 4-5 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా సొల్యూషన్తో రమణ నుంచి ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. అలాగే 10 రోజుల క్రితం 22వ తారీఖున ఏదైతే ఎమ్మెల్యే గారిని అందరం వచ్చి ఇక్కడ నుంచి రోడ్డు ఏదైతే క్లియర్ చేయాలనుకున్నామో రోడ్డు క్లియరెన్స్కి యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది ఏదైతే చెత్త ఉందో గార్బేజ్ అంతా ఆ గార్బేజ్ అంతా రిమూవ్ చేయడం జరిగింది. ఇక రోడ్డు మీద ఉన్నటువంటి ఒక లేయర్ ఆఫ్ చెత్త ఉంది, అది తీసేస్తే రోడ్డుకి వెట్ మిక్స్ అనేది బయటపడిన తర్వాత పర్మనెంట్గా రోడ్డు ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది నెక్స్ట్ 4-5 రోజుల్లో ఆ చెత్త అంతా తొలగించిన తర్వాత అప్పుడు రోడ్డు ఫార్మ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తద్వారా అందరికి కూడా లారీలన్నీ కూడా అటువైపు డైరెక్ట్గా వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చే 4-5 రోజుల్లో ఒకసారి ఉన్నటువంటి చిన్న గార్బేజ్ లేయర్ తీసేసిన తర్వాత పర్మనెంట్గా రోడ్డుకి అనేదానికి మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు భారీ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ కాకినాడ 2వ డివిజన్కు చెందిన నరాల శ్రీనివాస్ తిరుమల తిరుపతి సైకిల్ యాత్రను నిర్వహించడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ 2వ డివిజన్లో వారాహి సైకిల్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సైకిల్ యాత్ర నిర్వాహకులు నరాల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి శ్రీనివాస్ తిరుపతి వారాహి సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ, నరాల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబి, మాజీ డిప్యూటీ మేయర్ కాళ్ల సత్యబాబు, 1వ వార్డు మాజీ కార్పొరేటర్ పేరాబతులలో బాబు, పెంకె సత్యనారాయణ, బాబురావు, రమణ, వాసిరెడ్డి వీరకుమార్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ముందుగా 2వ డివిజన్ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీకి సాల్వ కప్పి సన్మానం నిర్వహించారు. పెద్దలు బాబా గారు, అలాగే బాబు గారు, అందరూ పెద్దలు అందరూ ఇవాళ దగ్గరుండి ఆయన్ని తాగడం చాలా క్షేమంగా వెళ్ళి దర్శనం చేసుకుని రావాలని చెప్పి కోరుకుంటాను. మీ యొక్క సంకల్పం చాలా గట్టిది. ఖచ్చితంగా ఈ సంకల్పం ఇవాళ రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం కూటమి ఇవాళ ఉన్నది. మన అందరి ముఖాల్లో ఆనందోత్సవాలు కనపడుతున్నాయంటే మీకు అటువంటి వల్లే. కాబట్టి తప్పకుండా మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పి వెంకటేశ్వర మిమ్మల్ని దేవుడి దయ వల్ల మంచి విజయం పొందారు. మన పవన్ కళ్యాణ్ గారు, నాన్నగారు గారు వీళ్ళు మన వల్ల ఈ విజయం వల్ల నేను తిరుపతి సైకిల్ మీద వస్తానని సంపాదించుకుంటున్నాను. నేను అందుకనే ఈరోజు భయపడుతున్నాను. ఎమ్మెల్యే గారు అవ్వాలని మొక్కుకుని అది మామూలుగా కాదు, సైకిల్ మీద రావడానికే నిశ్చయించుకున్నారు. ఈయన ఒక్కలో సైకిల్ మీద వెళ్తామంటే మాటలు కాదు, ఎంత కష్టమైనా ఈయన వెళ్ళడానికి నిశ్చయించుకుని ఈరోజు మొదలెడటం జరుగుతుంది. వీరికి మాకు దారి పొడిగిన అవకాశం ఉన్న మట్టికి వీరికి ఏర్పాట్లు చూసేలాగా మేము చూస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన నానాజీ గారు మరియు ఈ వార్డు మెంబర్లందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. పట్టుదల ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవటం, అదేవిధంగా నానాజీ గారు 72,000 చిల్లరే గెలుపుకి అందరూ కృషి చేసినాడు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి ప్రజలందరూ మద్దతు ఇచ్చినందుకు మొట్టమొదటిగా నానాజీ గారు మన వార్డులోకి వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆ స్వామివారిని ఆయన
వేడుకోవడం జరిగింది భక్తితో. ఏదైతే కూటమి భారీ విజయంతో గెలవాలని, మరీ ముఖ్యంగా మా రూరల్ నాయకులైనటువంటి పంతొమ్మిది నానాజీ గారు భారీ మెజార్టీతో నెగ్గాలని చెప్పి ఆయన భక్తిభావంతో ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం, ఆ వెంకటేశ్వర స్వామి ఆయన మొరాలకించి ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చడం కారణంగా ఈరోజు ఆయన ఆ స్వామిని దర్శించుకోవడం సైకిల్ యాత్ర మీద వెళ్తున్నారు. కాబట్టి మేమందరం కూడా ఆయనకి శుభాకాంక్షలు చెప్పడానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయన మీద ఉండాలని మేము అందరం కూడా భగవంతుని కోరుకుంటున్నాం. కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం కృతిక నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం తెల్లవారుజాము నుండి భక్తులతో కిటకిటలాడింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జన్మ నక్షత్రమైన కృతిక నక్షత్రం మంగళవారం కలిసి రావడంతో తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోగ సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయ అర్చకులు మధుశర్మ మాట్లాడుతూ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించినట్లు వెల్లడించారు. వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో వేకువజాము నుండి కూడా విశేషంగా అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు కృతికా నక్షత్ర సందర్భంగా స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏకవార రుద్రాభిషేకము, సుబ్రహ్మణ్య హోమం కూడా జరిగింది. కావున భక్తులందరూ కూడా కాలసర్పాది కుజదోష పరిహారార్థం, వివాహం కాని వారు ఎవరైనా ఇక్కడికి వచ్చి వివాహం చేసుకున్నట్లయితే శీఘ్రకాలంలోనే వివాహం జరిగి, అలాగే సంతానం లేని వారు ఎవరైనా ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటే శీఘ్రకాలంలో సత్సంతానం కలుగుతుందని నానుడి. కావున భక్తులందరూ కూడా ఏం చేసి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. సర్వేజన సుఖినో భవంతు. దివ్య అభిషేకంలో అర్చనలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా భక్తులు విశేషంగా రావడం, స్వామివారిని దర్శించుకోవడం, అభిషేకాలు చేసుకోవడం, హోమాలు మొదల కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. చక్కని రోజు మంగళవారం కృతికా నక్షత్రం వల్ల దీన్ని విశేషంగా ఈ రోజు భక్తులకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా అంతా ఏర్పాట్లు చేయడం జరిగింది. శానిటేషన్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా ఒక వరుస క్రమంలో రావడం, చక్కగా దర్శనం చేసుకోవడం, అభిషేకాలు, హోమాలు చేసుకుంటున్నారు. ఇలాంటి విశేషమైన రోజు కారణంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా భక్తులకి ఈ విశేష హోమాలు చేసుకునే అవకాశం ఉంది. కావున ఈరోజు ఈ విశేషమైన రోజున ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తుంది. ఈ నెల 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు దేశవ్యాప్తంగా తల్లికి వందనం పేరిట 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు పైడా వెంకట నారాయణ తెలిపారు. కాకినాడ రైతు బజార్ కలరపాకల వద్ద బీజేపీ ఈస్ట్ మండలం ఆధ్వర్యంలో తల్లికి వందనం పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి గాలి దేవరశేఖర్ అధ్యక్షత వహించగా బీజేపీ రాష్ట్ర నాయకులు పైడా వెంకట నారాయణ ముఖ్య అతిథిగాను, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఏడిది కృష్ణ విశిష్ట అతిథిగాను, మొక్కలు నాటే కార్యక్రమానికి ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ అతిథిగా విచ్చేశారు. అతిథులు పైడా వెంకటనారాయణ, ఏడిది కృష్ణ, గాలి దేవరశేఖర్, రాజ్ కుమార్లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పైడా వెంకటనారాయణ, ఏడిది కృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నిరుకుర్తి మూర్తి, రాచర్ల చిన్ని, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం ఇక్కడ కాకినాడలో రైతు బజార్ దగ్గర, రేచర్లపేటలో రైతు బజార్ దగ్గర 6వ వార్డుది. ఇక్కడ ఏడిది కృష్ణ ఎస్సీ జిల్లా అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో ఈ శేఖర్ గారు ఈ మొక్క నాటే కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో అలాగే శేఖర్ గారు రాజ్ కుమార్ గారు బీజేపీ, శేఖర్ గారు మండలాధ్యక్షుడు శేఖర్ గారు ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని జరుపుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇది దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు చేపట్టిన కార్యక్రమం. 2వ తారీఖు నుంచి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రేపు జరగబోయే 6వ తారీఖు వరకు 1,00,00,000 మొక్కలను నాటే కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు. దానికి భాగంగా ఈరోజు కాకినాడ సిటీలో 6వ డివిజన్లో రెచ్చిలపేట కలరపాక స్ట్రీట్ రైతు బజార్ గేటు దగ్గర ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేము ప్రవేశపెట్టాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పైడా వెంకటనారాయణ గారు రాష్ట్ర కన్వీనర్ గారు వచ్చారు. అదేవిధంగా మన కాకినాడ జిల్లా మొక్కలకి ఇన్ఛార్జ్ మన రాజ్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈస్ట్ మండల అధ్యక్షులు
గాలిదేవర శేఖర్ గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ఈ ముందుకు తీసుకెళ్లిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. పురం వెంకట బంగారమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి రేవన్ స్పెషల్ స్కూల్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ప్రజాసేవలో భాగంగా మానసిక వికలాంగులకు నా వంతు సహాయ సహకారాలు అందించడంలో భాగంగా మానసిక వైకల్యం ఉన్న దివ్యాంగులకు ప్రత్యేక పాఠశాలలను కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం సాయిబాబా గుడి వెనుక పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందని వ్యవస్థాపక అధ్యక్షులు పురం వెంకట నారాయణ రాధిక దంపతులు తెలియజేశారు. మంగళవారం జనసేన గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి, టీడీపీ నాయకులు వివైదాస్, వ్యవస్థాపక అధ్యక్షులు పురం రాధికలు మాట్లాడుతూ పురం వెంకట బంగారమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి రేవన్ స్పెషల్ స్కూల్ను నూతనంగా ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని ఈ రోజు ప్రారంభించిన ఎమ్మెల్యే నానాజీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మానసిక వికలాంగులకు మానసిక ధైర్యం పెంపొందించి సమాజంలో మనుషులంతా ఒకటే అనే ఉద్దేశం కల్పించేందుకు పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రీ వెంకటరాజు, చార్టెడ్ అకౌంటెంట్ బోడారామం, స్వప్న సౌదా అసోసియేట్స్ అధినేత తోట వెంకట్రావు, టీడీపీ నాయకులు సంగిశెట్టి అశోక్, అధ్యాపకులు, బంధువులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొన్నారు. ఇవన్నీ అధిగమించాలంటే ప్రతి పిల్లల్ని ఎప్పుడైతే గుర్తిస్తారో వాళ్ళు ప్రత్యేక పాఠశాలకి పంపించాలి. చివరగా ఒక చిన్న మాట నేను రేవంత్ సాయి స్పెషల్ స్కూల్ గురించి చెప్పేసి, సాయి రేవంత్ కాబట్టి ఇదేంటంటే ఈ పాఠశాలలో ప్రారంభించక ముందే అన్ని థెరపీస్ అరేంజ్ చేశారు. స్పీచ్ థెరపీ ఉంది, బిహేవియర్ థెరపీ ఉంది, ఆక్యుపేషనల్ థెరపీ ఉంది, ఫిజికల్ ఉంది. దాంతోపాటు ఎడ్యుకేషన్ అంటే అన్ని సర్వీసెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి యాజమాన్యం. అంటే ఎంత నాణ్యమైన సర్వీసెస్ వాళ్ళు అందిస్తారనేది పబ్లిక్కి చెప్పవలసిన అవసరం అందరికీ ఉందండి. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక విద్యకి, ప్రత్యేక పాఠశాలకే పరిమితం కాదండి. ప్రతి ఒక్క సభ్యులకి గవర్నమెంట్ దగ్గర నుంచి సామాన్య సభ్యుల వరకు మనము ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. ఎలాగైతే అందరూ అనాథ శరణాలయాలకు వెళ్తారు, జాలి చూపిస్తారు, ఈ పిల్లల దగ్గరికి వచ్చేసరికి పక్క వాళ్ళు కూడా మాట్లాడరండి. కాబట్టి ఈ పిల్లలకి విద్య ఇవ్వాలి. మనలాగే పుట్టారు, మనలాగే పెరుగుతున్నారు. మరి మనందరి బాధ్యత ఏంటంటే పలానా చోట స్కూల్ ఉంది, పలానా చోట ఇలాగనే కాదు, స్కూల్ అనే కాదు, ప్రత్యేక విద్య ఎక్కడ అందిస్తారో అక్కడ మనం బాబుని పంపించండి. మీ పక్క గ్రామానికి, కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చాలా సంతోషంగా భావించి వారిని ఈ గ్రామస్తులు, సర్పంచ్ గారు, ఇక్కడ ఈవో గారు అందరూ కూడా శానిటేషన్ అన్నీ కూడా చేసి వారికి చేదోడు వాదడిగా ఉండి దీన్ని అభివృద్ధి మనం అందరం కలిపి చేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రోత్సహించాలా, దీన్ని ఇంకా పెద్ద చేయాలి. ఎందుకంటే మనోవికాస్ కేంద్రం పెట్టినప్పుడు ఇద్దరే ఉండేవారు. నేను అప్పుడు ఎంపీపీగా ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో కార్యక్రమాలు చేసి ఎవరు పుట్టినరోజు జరిగినా ఇక్కడ చేసుకునేలాగా, ఎవరు పెళ్లి రోజు జరిగినా ఇక్కడ చేసుకునేలాగా, ఎవరన్నా పెద్దల పేరు చెప్పినప్పుడు కూడా ఇక్కడ కార్యక్రమం చేసుకునేలాగా వీళ్ళని ప్రోత్సహించి ఆ ఈ దివ్యాంగులతో పాటలు పాడించినా, ఆటలు ఆడించినా మనకు చాలా ఇందా మేడం గారు చెప్పినట్టుగా ఒక ఆనందం మనలో పుడుతుంది. వీళ్ళకి ఈ ఉపకారం చేయడం వల్ల మనకి సంతోషం కలిగిందని సభ సమాజం కూడా అందరూ కూడా హర్షించేలాగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సార్ గారిని, మేడం గారిని, ఈ బృందం అందరినీ కూడా వీరి ఫ్యామిలీ అంతా కూడా మాకు గత 40-30 సంవత్సరాలు బట్టి అనేక సేవ అందిస్తూ అనేక వ్యాపారాలు చేస్తూ ప్రజల్లో ఉన్నవారు, వారిని కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేము సాయి రేవంత్ స్పెషల్ స్కూల్ అనేది స్టార్ట్ చేసాం ఇవాళ. అది మా చిన్నబ్బాయి పేరుని అందరికీ నలుగురికి ఉపయోగపడే సేవ చేయాలి అన్న దృక్పథంతో మొదలుపెట్టామండి. అంటే మా బాబు కూడా స్పెషల్ షైల్డ్. దానివల్ల మాకు నలుగురు పేరెంట్స్ పడే ప్రాబ్లమ్స్ మాకు తెలుసు. అందువల్ల వాళ్ళకి మేము ఏ విధంగా ఉపయోగపడగలమో అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇలాంటి స్కూల్ లేదు. 1 గంట 2 గంటలు ఏదో చెప్పి పంపిస్తారు తప్ప ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే స్కూల్ ఎక్కడా లేదండి. దానికోసం అని చెప్పి మేము అంటే మాకు ఆలోచన వచ్చింది, దానికి దేవుడి సహకారం కూడా ఉంది. సాయిబాబా గుడి వెనకాల పెడుతున్నాం అనగానే సాయి రేవంత్ మా అబ్బాయి పేరు, అది ఇది కలిపి వస్తుంది అని చెప్పి మొత్తం మీద విత్తనం వేసాం. ఇది ఇంతవరకు వచ్చింది. అర్చకునిగా పనిచేస్తూనే దేవాలయం అభివృద్ధికి తోడ్పడుతూ సామాజిక సేవ, హైందవ సనాతన ధర్మ ప్రచారం గావిస్తున్న పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి విజయ జనార్దనాచార్యులకు హైదరాబాద్ కు చెందిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 2024 ఎక్సలెన్సీ అవార్డును బహుకరించారు. ఈ అవార్డు తనకెంతో సంతోషాన్ని కలిగించి మరింత బాధ్యత పెంచిందని అర్చకులు విజయ జనార్దనాచార్యులు అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నారాయణపురంలో ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతపట్ల వెంకటాచార్య ఆధ్వర్యంలో ఈ అవార్డు బహుకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు చేతుల మీదుగా అర్చకులు విజయ జనార్దనాచార్యులు అవార్డుతో పాటు మెడల్స్ జ్ఞాపిక ప్రదానం చేశారు. అనంతరం ఆయన ఘనంగా సన్మానించారు. అలాగే పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈవోన్ నున్నా శ్రీరాములు, సిబ్బంది చిన్న సత్యనారాయణ, పుర ప్రముఖులు కంచర్ల రాంబాబు, విజయ జనార్దనాచార్యులను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత విజయ జనార్దనాచార్యులు మీడియాతో మాట్లాడారు. అందరి సహాయ సహకారాలతో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాలకు నాకు అందిన ఈ సత్కారం వారందరికీ అంకితం చేస్తున్నాను. ఈ సత్కారం నాకు సహాయ సహకారాలు అందించిన భక్తులకి అందరికీ కూడా ఈ అవార్డును, ఎక్సలెన్సీ అవార్డుని నేను అంకితం చేయడం జరుగుతుంది. అయితే ఇక మీదట ఈ అవార్డుతోటి నా బాధ్యత ఇంకా పెరిగిందని చెప్పేసి నేను భావిస్తూ ఈ అవార్డుతో ఇంకా అవార్డులు ఇంకా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించి ఒక బాధ్యతగా సేవా కార్యక్రమాలు అవి నిర్వహించి చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవార్డు నాకు అందించినటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వెంకటాచార్య గారికి, అదేవిధంగా రాజమండ్రి ఎస్పీ నరసింహారావు గారికి, అదేవిధంగా అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటూ నాకు సహకరించిన భక్తులకి పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడం జరుగుతుంది. కాపురం పట్టణంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ రుక్మిణీ సత్యనారాయణ శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయ అర్చకుడిగా ఉన్నటువంటి శ్రీ పెద్దింటి విజయనాథనాచార్య గారికి ఈ రోజున తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ప్రత్యేకమైన సత్కారం చేసి వారికి అవార్డుని ఇవ్వడం జరిగింది. పరోపకారం మిదం శరీరం అంటే పరులకి ఎప్పుడైనా మనం సహాయం చేసినప్పుడే దాని గురించి ఈ శరీరం అనేటువంటిది మనకు రావడం జరిగింది. అటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు వారి చేతుల మీదుగా దేవాలయంలోనే కాకుండా సమాజంలో కూడా మరెన్నో కార్యక్రమాలు చేసి ఎంతోమందికి తోడ్పాటు అందించి ఎంతోమందికి సహాయకారాలు అందించారు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా వారు చేశారు. శివరాత్రి అటువంటి సమయాల్లో, పర్వదినాల్లో కూడా పులిహార అటువంటి పంపిణీ కార్యక్రమాలే కాదు ఎన్నో కార్యక్రమాలు వారి చేతుల మీదుగా చేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి దినదిన ప్రవర్ధమానంగా వారు పొంది ఇటువంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని ఆ రుక్మిణీ సత్యభామ సమేశ్వర వేణుగోపాల స్వామి వారిని రైతు భరోసా కేంద్రంలో డిఎస్సి ద్వారా ఎంపికైన టీఏ, డిఈఓ, హెల్పర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రైతు భరోసా కేంద్రం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నారాయణపురంలో ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతపట్ల వెంకటాచార్య ఆధ్వర్యంలో ఈ అవార్డు బహుకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు చేతుల మీదుగా అర్చకులు విజయ జనార్దనాచార్యులు అవార్డుతో పాటు మెడల్స్ జ్ఞాపిక ప్రదానం చేశారు. అనంతరం ఆయన ఘనంగా సన్మానించారు. అలాగే పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈవోన్ నున్నా శ్రీరాములు, సిబ్బంది చిన్న సత్యనారాయణ, పుర ప్రముఖులు కంచర్ల రాంబాబు, విజయ జనార్దనాచార్యులను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత విజయ జనార్దనాచార్యులు మీడియాతో మాట్లాడారు. మిగిలిన సంవత్సరం పొడికి మేము ఖాళీగా ఉంటున్నామండి. మాకు ఉద్యోగ భద్రత గురించి పవన్ కళ్యాణ్ గారికి వినిపించుకోవడానికి మేము వచ్చామండి. అయితే మాకు ఈ ఉద్యోగాల మీద ఆధారపడి వికలాంగులు, వితంతువులు, మహిళలు ఉన్నామండి. మాకు ఏంటంటే 2 నెలలు, సంవత్సరంకి 2 నెలలు ఉండి మిగిలిన నెలలు మేము వేరే వాటికి వెళ్ళలేకపోతున్నామండి. ఆర్థికంగా కూడా చాలా నష్టపోతున్నామండి. మేము ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మాకు ఉద్యోగాలు రాకపోతే మేము చదువుకుని మా చదువు అంతా వృధా అయిపోద్దండి. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోయే తరం గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి మేము అందరం కూడా చాలా చదువుకుని నష్టపోతున్నామండి. మా గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు సీఎం గారు మా గురించి ఆలోచించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని, మాకు సంవత్సరం పొడికి ఉద్యోగం ఉండేలా చేస్తారని ఆయన ప్రాధాన్యపడుతున్నాం. తమకు న్యాయం చేయాలని కోరుతూ భాస్కర్ అపార్ట్మెంట్ బాధితులు ఆందోళనకు దిగారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బాధితులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ భాస్కర్ అపార్ట్మెంట్ కృంగిపోయి కూలిపోయేందుకు సిద్ధంగా ఉందని, తమను ఆ అపార్ట్మెంట్ను ఖాళీ చేయించారని, కానీ ఇప్పటి వరకు అధికారులు కానీ బిల్డర్ కానీ తమకు నష్టపరిహారం ఇవ్వలేదని వాపోయారు. తమ గోడును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినిపించుకునేందుకు రావడం జరిగిందని, కానీ పోలీసులు కలిసేందుకు అనుమతినివ్వకపోవడంతో వారు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఆ రోజే పాత ఎమ్మెల్యే గారు దోనపూడి చంద్రశేఖర్ గారు మాకు న్యాయం చేస్తాను కదండి. ఇప్పుడు వరకు ఎటువంటి న్యాయం జరగలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మా గోడు తిప్పుకోనండి. మేమందరం రోడ్డు మీద పడిపోయాం. 40 మంది ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడిపోయామండి. ఎవరికి కూడా ఎటువంటి ఆదరణ ఎవరు చూపించలేదండి. మేమంతా అప్పటి నుంచి ఇప్పుడు దాకా దగ్గర 5 సంవత్సరాలు అయిపోయిందండి. అద్దెలు కట్టుకుంటుందండి, ఇబ్బందులు పడుతూ మేము అందరూ కూడా చాలామంది ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ వాళ్ళండి. మా ఎవరికి కూడా ఇన్కమ్ సరిగ్గా లేదండి. ఈ రోజు ఏంటంటే ఇలాగా మేము బ్రతుకుతున్నాం అంటే మేము చాలా జీవోత్సవాలా బతుకుతున్నాం అనమాటండి. దాని గురించి ఎప్పుడు పడిపోయింది సార్ మీరు ఎప్పుడు అది భాస్కర్ అపార్ట్మెంట్ అని చెప్పి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అలా
బిల్డింగ్ ఆపోజిట్ ఉంటుందండి, అంటే బ్రేవ్ మల్టీప్లెక్స్ పక్కన ఉంటుందండి. అది భాస్కర్ ఎస్టేట్స్ అని చెప్పి దాని పేరండి. అది ఇంతకుముందు వచ్చి దోనపూడి చంద్రశేఖర్ గారి స్థలం అని చెప్పి అన్నారండి. అది బిల్డర్స్ డెవలప్మెంట్ చేసుకునండి, వాళ్ళ బంధువులు డెవలప్మెంట్ తీసుకునండి దాన్ని చేశారనమాట అండి. అది నాణ్యత లోపం వల్ల అది పాడైపోయిందని చెప్పి అందరూ బయట పంపించారండి. 2019 సెప్టెంబర్ నెలలో పడిపోయిందండి. పడిపోయిన ఇప్పటివరకు అసలు రూపాయి న్యాయం ఎవరికి జరగలేదండి. మేము తిరుగుతూ ఉన్నామండి, కాలు ఎరిగిలా ప్రతి 40 మంది 20 మంది 30 మంది కలుసుకునండి, పనులు మానుకునండి, వాళ్ళ దగ్గర తిరుగుతున్నా సరే ఎటువంటి న్యాయం జరగలేదండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ద్వారా మా ఓడిని వినిపించుకునండి, మాకు న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో మేము వచ్చామన్నమాట. బిల్డింగ్ మొత్తం 40 మంది సార్, ఏ ఒక్కళ్ళదన్నది కాదు, 40 మంది ఫ్లాట్లు ఉన్నాయి. అందులో ఈ 40 మంది బిల్డర్స్ నలుగురు కూడా ఈ కాకినాడకు సంబంధించిన వాళ్ళు అండి. కానీ మమ్మల్ని బయట పడేసిన తర్వాత ఒక్క వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వకుండా, మందులు కూడా ఏం లేకుండా చెల్లా చెదిరైపోయి ఆ రోజున మీడియా మిత్రులందరికీ కూడా, మీ అందరికీ కూడా తెలిసిన విషయం సార్ ఇది. అయితే ఇదే విషయాన్ని అసెంబ్లీలో రేజ్ చేయండి, 40 కుటుంబాలు బయట ఉన్నాయి సార్, పోయిన ప్రతిపక్షంలో మీరన్నా కాపాడండి అని చెప్పేసి సార్ని, ప్రజెంట్ సీఎం గారిని అప్పుడు ఆ రోజుల్లో ఒక 1.5 year బ్యాక్ కలిసాను సార్. కలిస్తే ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా చేస్తామని అన్నారు. మాకు ఇప్పుడు ఏం లేదండి, మాకు ఉండడానికి ఇల్లు లేదండి, పిల్లలిద్దరిని చదివించుకోవడానికి కూడా దారి లేదండి. బిల్డర్స్ ఎవరు ఎక్కడికి ముందు ఒక మీటింగ్కి వచ్చారు సార్, వాళ్ళు ఎవరు మేము ముందు ఫస్ట్ మీటింగ్లో మేము ఉన్నాం మీకేం పర్వాలేదని చెప్పేసి కథ సల్లార్ చేసిన తర్వాత ఎవరితో వాళ్ళదే తప్పించిపోయి ఎవరు ఎక్కడున్నారో తెలియదండి. చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆ రోజునే ఒక ఎవరికొకళ్ళని బిల్డర్ని తీసుకొచ్చి పడగొట్టి రీకన్స్ట్రక్షన్ చేయటం, ఏదో తగు న్యాయం చేస్తామని అన్నారండి. ఇప్పుడు వచ్చి ఎటువంటి న్యాయం చేయకూడలేదు సార్. దాని మీద ఏమంటే ఒక విషయం సార్, మాకు పవన్ కళ్యాణ్ గారు మీ మీడియా ద్వారాగా స్పందించి మేము దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పలేం, నాలాంటి వికలాంగులకు మొత్తం అన్యాయం చేయకుండా ఆయనే మీ ఈ న్యూస్ ద్వారా అపాయింట్మెంట్ మమ్మల్ని కవర్ పెట్టించి, కానీ తగు న్యాయం చేస్తే మాత్రం మీ మీడియాకి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటామని చెప్పేసి మా బాధను విన్నవించుకుంటున్నాం. రాష్ట్రంలో గల 26 జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఆల్కహాల్ డి అడిక్షన్ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న తమకు పెండింగ్ జీతాలు చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ ఆల్కహాల్ డి అడిక్షన్ సెంటర్ ఉద్యోగులు కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొన్నారు. 12-13 నెలల నుంచి మాకు శాలరీస్ రావట్లేదండి. రాష్ట్రంలో మా 26 సెంటర్స్ ఉన్నాయండి. మా ఫండ్స్ వచ్చి మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావాలండి. మేము మా స్టేట్ గవర్నమెంట్ని అడిగితే మీకు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రాలేదు, వచ్చిన తర్వాత మీకు సేవలు చేస్తామంటున్నారండి. ఇవి కొత్తగా ఏర్పడిన మన చంద్రన్న ప్రభుత్వంలో మాకు కొంచెం న్యాయం చేసి మాకు త్వరగా సేవలు ఇప్పించవలసిందిగా మా స్టేట్ యూనియన్ తరఫున మేము మా సెంటర్స్ అందరి సిబ్బంది తరఫున కోరుచున్నాం సార్. కొంచెం మాకు శాలరీస్ త్వరగా ఇప్పిస్తారని చెప్పి మన యొక్క ఈ నూతన ప్రభుత్వాన్ని, మన సీఎం గారిని, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారిని మా సెంటర్ తరపు నుంచి మేము అందరం మా సిబ్బంది అందరూ కోరుచున్నాం సార్. మాకు ఆల్కహాల్ అండ్ డ్రగ్ అడిక్షన్లో మేము వర్క్ చేస్తున్న 5 రాజమండ్రి నుంచి, కానీ అందులో శాలరీస్ రావట్లేదు. అది చాలా మాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాము 1 year నుంచి. ఇక్కడ కాకినాడ కౌన్సిలర్స్, కాకినాడ స్టాఫ్ కూడా వచ్చి ఉన్నాము. అండ్ అమలాపురము, విజయనగరము, వైజాగ్ నుంచి కూడా వచ్చి ఉన్నాము. ఇక్కడ స్టాఫ్ అందరము కూడా ఒక 25 మంది ఇక్కడికి వచ్చాము. మాకు కొంచెం సార్కి రిప్రజెంటేషన్, డిప్యూటీ సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని ఇక్కడికి వచ్చాము. దయచేసి మాకు మా ఇబ్బందిని గమనించి, మా సంవత్సరం నుంచి మేము పడుతున్న ఇబ్బందిని గమనించి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు తల్లి పేరు మీద ఒక మొక్క నాటే కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలోని 40వ డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యువ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, అడబాల స్వామి, బాబ్జీ, భానోజీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. తల్లికి వందనం అనే పేరు చెప్పి ప్రతి ఒక్క మానవుడు తన యొక్క జీవనాధారానికి ఎంతో ఉపయోగపడే గాలి, స్వచ్ఛమైన గాలి అందించాలంటే మనకి స్వచ్ఛమైన మొక్కలు, చెట్లు ఉండాలి. దానిలో భాగంగా ప్రతి బూత్లో కూడా నరేంద్ర మోడీ గారు తల్లికి వందనం అనే కార్యక్రమం చేపట్టి తల్లి పేరు చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలని ఆయన పిలిపివ్వడం జరిగింది. ఈరోజు 41వ వార్డులో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కలిపి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయాలి. 40వ వార్డు టీడీపీ తరఫున తల్లికి వందనం కార్యక్రమంతో నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు.
ప్రతి కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ పర్యావరణాన్ని రక్షించడం కోసం ముఖ్యంగా మన దేశ భవిష్యత్తు పర్యావరణం మీద కూడా కొంత ఆధారపడి ఉంది. దాన్ని కాపాడుకొని అందరూ కూడా తన వంతు సాయంగా ఏదో ఒక మొక్క నాటి పర్యావరణం కాపాడాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మొత్తం కూటమి సభ్యులు అందరూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కూడా కలిసి మేము ఈ కార్యక్రమం జరపడం జరిగింది. డాక్టర్స్ డే సందర్భంగా 10 మంది డాక్టర్స్ కు కాకినాడ రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ వద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని హోప్ ఫర్ చేంజ్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ బాలత్రిపుర సుందర్ అధ్యక్షతన డాక్టర్స్ డేను పురస్కరించుకుని ప్రముఖ వైద్య నిపుణులు సిటీ హాస్పిటల్ డాక్టర్ చిన్నబాబు, వంశీ చెస్ట్ హాస్పిటల్ డాక్టర్ గోపీనాథ్, జేజే డెంటల్ క్లినిక్ డాక్టర్ రఘురామ్, జేజే డెంటల్ క్లినిక్ డాక్టర్ శ్రావ్య, పద్మావతి డెంటల్ క్లినిక్ డాక్టర్ పద్మావతి, హాసిని డెంటల్ క్లినిక్ డాక్టర్ తన్మయి, కృతి ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్, అశ్విని హాస్పిటల్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, డాక్టర్ వనము శ్రీనివాస్ను గౌరవిస్తూ సాల్వాతో సత్కరించి జ్ఞాపకం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రెయిన్బో క్లబ్ సేవలు అభినందనీయమని, ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో తమని భాగస్వామ్యం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ వృత్తికి న్యాయం చేపడుతూ మరింత బాధ్యతగా ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతానని తెలిపారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రాణాలు నిలిపే డాక్టర్లు దేవుడితో సమానమని, అలాంటి డాక్టర్స్ను ఈరోజు ఈ విధంగా గౌరవించుకోవడం మనందరి బాధ్యతని తెలియజేశారు. డాక్టర్ తన్మయి, డాక్టర్ పద్మావతి, డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్, డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ చిన్నబాబు, డాక్టర్ రఘురామ్, డాక్టర్ శ్రావ్య తమ ఆనందాన్ని వ్యక్తం పరిచారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన రెయిన్బో క్లబ్ సభ్యులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాస్, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ సతీష్, రీజనల్ చైర్పర్సన్ దుర్గా సుభద్ర, జోన్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్ర, ప్రెసిడెంట్ బాలత్రిపుర సుందరి, జాయింట్ సెక్రటరీ దుర్గాదేవి, క్లబ్ పిఆర్ఓ మణి, క్లబ్ సభ్యులు సత్యకుమారి, చిన్న మాతారాజు, ఈశ్వర్ కుమార్, దీపిక, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇలా సత్కరించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. రికగ్నిషన్ ఒక డాక్టర్కి ఈ విధంగా చిల్డ్రన్స్ మధ్యలో ఇలా పెద్దవాళ్ళ మధ్యలో దొరికినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఇప్పటి నుంచి ఒక 2-3 ఇయర్స్ నుంచి నాకు నాగేంద్ర గారి పరిచయం. ఈ రెయిన్బో పెట్టిన దగ్గర నుంచి మనం అందుబాటులో ఉండాలి, సర్వీసెస్ ఇవ్వాలి పిల్లలకి అనే ఆలోచన ఆయనకి ఉన్నందుకు, అందరి ద్వారా ఇక్కడ గ్యాదర్ చేసి ఈ సర్వీసెస్ ఇస్తున్నందుకు ఈ సంస్థకి చాలా చాలా కృతజ్ఞతలు అండ్ అప్రిషియేషన్ టు యూ నాగేంద్ర గారు, చిల్డ్రన్స్ హోమ్ రెయిన్బో కమిటీ వాళ్ళకి. అండ్ ఇంతమంది పెద్దల మధ్యలో ఇలా సత్కరించినందుకు డాక్టర్స్ డే సందర్భంగా చాలా చాలా థ్యాంక్ యూ. ఇట్స్ అ వెరీ హానరబుల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ లక్ష్మణ ప్రసాద్ గారు, ఈఎన్టీ సర్జన్, అలాగే అశ్విని డెంటల్, అలాగే శ్రీనివాస్ కూడా ఎక్కువ క్యాంపులు అవి చేస్తూ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. లక్ష్మణ ప్రసాద్ గారు అయితే సర్పవరం జంక్షన్లో కృతి హాస్పిటల్ ఉంది, హాసిని ఇంద్రపాలెంలో డెంటల్ క్లినిక్ నడుపుతున్నారు. నా గురించి నేను చెప్పట్లేదు, మీ అందరికీ తెలుసు. సో ఈ డాక్టర్స్ డే అనేది విధాన్ చంద్ర రాయ్ ఆయన జ్ఞాపకార్థం ఈ డాక్టర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. విధాన్ చంద్ర రాయ్ మన బెంగాల్కి మొదటి ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే ఐఎంఏ కానీ మెడికల్ కౌన్సిల్ ఇవన్నీ కూడా ఆయన ప్రాతిపలంలో వచ్చినవే. అలాగే ఆయన మెట్రోపాలిటన్గా అక్కడ కానీ లేకపోతే ఆయన ఉన్న ఇల్లును కూడా మ్యూజియంకి ఇచ్చేయడం జరిగింది. అలాగే భారతరత్న, సాధారణంగా భారతరత్న ఆఫ్టర్ డెత్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఆయన 1961లో ఆయన భారతరత్న అవార్డుని తీసుకోవడం జరిగింది. 62లో పరమనించారు. కానీ ఒక విషయం ఏంటంటే ఆయన చనిపోయిన రోజు అలాగే పుట్టినరోజు రెండు కూడా ఒకే రోజు రావడం విశేషం. అలా ఆయన భారతదేశంలో బెంగాల్ ముఖ్యమంత్రిగానే కాక వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహా వ్యక్తి. ఆయన జ్ఞాపకార్థం, విధాన్ చంద్ర రాయ్ గారి జ్ఞాపకార్థం ఈరోజు డాక్టర్స్ డే జరుపుకోవడం మా అందరికీ చాలా. ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా నన్ను ఇక్కడ తోటి వైద్యులను జగన్నాథపురంలో ఉన్న రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్కి ఆహ్వానించి సత్కరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది బాధ్యతగా తీసుకుని అవసరమైన వాళ్ళకి అందుబాటులో ఉండడానికి ఎప్పుడు మేము ముందుంటామని చెప్పేసి
అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ తమ్మయ్య, హాస్పిటల్ డెంటల్ క్లినిక్ కిందపనం. ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ జగన్నాథపురం వాళ్ళు మమ్మల్ని పిలిచి చిరు సత్కారం చేయడం జరిగిందండి. దీంట్లో మన శ్రీనివాస్ గారు, లక్ష్మణ్ ప్రసాద్ గారు, మన వెంకటేశ్వరరావు గారుతో పాటు అలయన్స్ మిత్రులందరూ కూడా హాజరయ్యారు. ఈరోజు డాక్టర్ డే నిర్వహించడం జరిగింది. ఈ డాక్టర్ డేలో గుబ్బల లక్ష్మణ్ ప్రసాద్ గారు, అలాగే డాక్టర్ చెప్ప వెంకటేశ్వర గారు, మరి తమ్మయ్య గారు, డాక్టర్ తమ్మయ్య గారు, నన్ను వీళ్ళందరినీ కూడా డాక్టర్ డే రోజుని సన్మానం చేయడం జరిగింది. మరి సమాజంలో ఎవరికైతే వైద్యం అవసరమో తదనుగుణంగా వైద్యం పరంగా సమాజ సేవలో భాగంగా అనేక మెడికల్ క్యాంప్స్ చేస్తూ మా యొక్క అలయన్స్ క్లబ్లో అనేక మెడికల్ క్యాంపులు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి మా అలయన్స్ క్లబ్స్కి, మా అలయన్స్ మిత్రులందరికీ కూడా మరి ఒకసారి మరి డాక్టర్ డే సందర్భంగా అందరినీ సన్మానిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు. అన్ని క్లబ్లు కూడా అలాగే చాలా మటుకు డాక్టర్స్ డేని గుర్తుపెట్టుకుని మరి డాక్టర్స్ డే కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. మరి సమాజంలో మా వంతుగా ఎప్పుడు కూడా మేము సమాజ సేవ చేయడానికి ముందుంటాం. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల కేంద్రీయ విద్యాలయంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో రీజనల్ స్పోర్ట్స్ మీట్కు వెళ్తున్న కబడ్డీ టీంకు క్రీడా సామగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ బి శేఖర్ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తలాటం హరీష్ ఫౌండేషన్ సభ్యులు బాపిరాజు, సత్తిబాబు, ప్రిన్సిపల్ శేఖర్లు కబడ్డీ క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శేఖర్ మాట్లాడుతూ క్రీడా సామాగ్రి అందించిన ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. తలాటం హరీష్ మాట్లాడుతూ క్రీడాకారులకు ఎలాంటి సాయం కావాలన్నా ఫౌండేషన్ తరపున అందిస్తామన్నారు. match. It stood first in the cluster level competition and also got selected, and they are going to participate in the regional level kabaddi competitions. So we are very happy for this Sana Foundation, and they have come here to donate and to sponsor some of the required items to our Vidyalaya, to these students, to help them to play well and all. Sir, we are very much thankful to you, sir, for providing these required items to our children, sports children, kabaddi, girl students, for helping them to play well. Thank you, sir. రీజనల్ స్పోర్ట్స్కి ఎన్నికైన ఈ గర్ల్స్కి మేము సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళకి నీ క్యాప్స్ ఎల్బో ఫీస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి భవిష్యత్తులో కూడా ఈ స్కూల్కి మన ప్రిన్సిపల్గా చెప్పినట్టుగా ఇప్పుడు మేము సానా సతీష్ ఫౌండేషన్తో ఇప్పుడు ఏ అవసరం ఉన్నా మేము స్పోర్ట్స్ పరంగా ముందుకు వచ్చి మేము వీళ్ళకి ఎంకరేజ్ చేస్తామని, వీళ్ళకి ఈ పోటీల్లో నెగ్గి మంచి ఇండియాకి ఆడాలని మా కోరిక. ప్రమాదంలో గాయపడ్డ కార్మికులను ఆదుకునేందుకు ప్రేరణ సంస్థ ముందుకొచ్చింది. అందులో భాగంగా చికిత్స పొందుతున్న రోగిని ప్రేరణ సంస్థ సభ్యులు మూర్తి, రాజేష్, ప్రకాష్, శ్రీనివాస్, దీపక్, కొటికలపూడి శ్రీనివాస్, వీరు, సతీష్ పరామర్శించి ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రేరణ సంస్థ సభ్యులు మాస్టర్ సుభాష్, మాస్టర్ సత్యకమల్ తదితరులు పాల్గొన్నారు. నేను ట్రెజరర్ని. నా పేరు మూర్తి. నా ఫోన్ నెంబర్ 9246694124. నాకైనా కాల్ చేయొచ్చు, లేకపోతే మా బాలాజీ గారు ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వారికైనా కాల్ చేసి మీ చుట్టుపక్కల వారు కానీ మీకు తెలుసున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే సహాయ సహకారాలు కావాలనుకుంటే వాళ్ళు ముందుగా మేము వచ్చి ఎంక్వైరీ టీం వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు అర్హులో కాదో తెలుసుకొని వాళ్ళకి మేము ప్రతి సహాయం చేయగలుగుతాం. ఇదే కాకుండా మేము గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ప్రతి ఒక నెలలో ఒక ఆదివారం సుమారు 600 మందికి భోజనాలు కూడా మేము దాతల సహాయంతో అందజేస్తున్నాం. మీ అందరికీ సహకరిస్తున్న ప్రేరణ సభ్యులకి, కుటుంబ సభ్యులకి, అందుబాటులో ఉన్న సభ్యులకి, బయట వేరే ఊళ్ళో ఉన్న సభ్యులందరికీ మరొకసారి చేతులు వంచి, శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారాలు అని అభినందనలు అని కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాం. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ఎన్నికల ముందు విశ్వ హిందూ పరిషత్ పిఠాపురం గౌరవ అధ్యక్షులు సూరవరపు సత్యరాజు పిఠాపురం సూరవరపు వారి వీధిలో గల శ్రీ అభయాంజనేయ స్వామి వారికి మొక్కుకున్నారు. తాను మొక్కుకున్నట్టుగా 2 జరగడంతో అభయాంజనేయ స్వామి వారికి సూరవరపు సత్యరాజు 101 టెంకాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సూరవరపు సత్యరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రెడ్డెం భాస్కర్రావు, జనపరెడ్డి రాంబాబు, ఓగేటి మురళి, మల్లెడ్డి భద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ అసెంబ్లీ ఎలక్షన్ నిమిత్తం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిస్తే 101 కొబ్బరికాయ కొడతానని మొక్కుకోవడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారు నిన్న రాకతో 70,000 ఓట్ల మెజార్టీతో గెలిచి నేను వచ్చారు పిఠాపురం.
దానివల్ల ఇవాళ ముడుపు తీయడం జరుగుతుంది. దాని నిమిత్తం 101 కొబ్బరికాయకి మా ఆంజనేయ స్వామికి ముడుపు చెల్లించుకుంటున్నాం. అందరికీ మా ఆంజనేయ స్వామి ఆరోగ్యాలు ఇవ్వాలని, జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి ఆరోగ్యాలు ఇవ్వాలని, కార్యకర్తలను బాగా చూసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు మీకు కోరి ప్రార్థిస్తున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రంలో ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారింపు. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ వెల్లడి. సామర్లకోట పట్టణంలో ఘనంగా కూటమి విజయోత్సవం. హ్యాట్రిక్ విజయం సాధించిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను సత్కరించిన కూటమి శ్రేణులు. ఉపాధి హామీ పథకం నిధులు సద్వినియోగం చేసుకోవాలి. అధికారులకు సూచించిన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. కాకినాడ డంపింగ్ యార్డ్ను సందర్శించిన నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు. సంజయ్ నగర్ నుండి పాత పోర్ట్ రైల్వే స్టేషన్ రహదారి మార్గం పునరుద్ధరణకు చర్యలు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.